బా దీంతో ఏగేది పెద్ద తలకాయ నిప్పుకుండది. ఏరా అన్న ఈరోజు డల్లిగా ఉన్నావా? ఏం చేయమంటావురా, ఆ కార్తీక ఏపిచ్చుకొని తింటా ఉంది. గమ్మున్న చిన్న పెట్టిన మాట అంటావా? ఏదో మావని సరదాగా ఆడుకో ఉంటది. మే గుమ్మం లోపల గుమ్మే, నాకు ఇప్పుడు తలకాయ నిప్పుకున్నది, నా దగ్గరకు రాబాక. అన్నయ్య చిన్న బిడ్డను పోయి అమ్మతా అన్నావు, చిట్టలేట్రారా. చెప్పు మామా, రంజిత్ మామా. అయ్యో ఎంత ముద్దుగా మాట్లాడుతుందో, ఇట్లాంటి బిడ్డ నీకు తలనొప్పి తెప్పిస్తుందా? దాని గురించి నీకు తెలీదు. మే నువ్వోమే పాప మామ చిరాకు ఉన్నట్టున్నాడు గానే, ఒక చొక్క కాఫీ అన్నది ఇచ్చిపో, తలనొప్పి తగ్గుతుంది. అలాగే మామ, తెస్తాను. మీ ఇద్దరు ఎటు కూర్చోండి రా, పాప కాఫీ తీసుకొస్తుందా? నన్ను వదిలేరా, నాకేం బాగలేదా. మామా కాఫీ తాగు మామా. చూడరా, కాఫీ దమ్మన్నావు, ఏం తెచ్చింది ఆ పిల్ల? ఉత్తి గ్లాస్ తెచ్చింది. ఏం పాప ఒత్త గ్లాస్ తెచ్చా, కాఫీ దమ్మంటే తేలేదా? మామా నువ్వే కాదు మామా, కాఫీ ఒక్క చుక్క తెమ్మన్నావా, అందుకే దాంతో ఒక్క చుక్క వేసుకొచ్చినాను. రే మీరు ఆపండి రా. రే నేను ముందే చెప్పులా అప్పుల గురించా? అన్నయ్య పాపకి అర్థం కానట్టుంది. చిట్టు తల్లి, నువ్వు ఒక చుక్క కాదు తల్లి, కప్పు నిండికి కాఫీ తీసుకురా తల్లి. అలాగే రంజిత్ మామా. అయ్యో చిట్టు తల్లి, చూసుకుని నెమ్మదికి వెళ్ళరా. సరే మామా. ఏందన్నయ్య అబ్బలా ఇంకా కాఫీ తేలేదా? రే అదిగో నువ్వు చెప్పులా నిదానంగా బొమ్మనే, ఇదిగో నిదానంగా పోతా. అందుకే దాంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది రా అనింది. మే పాప ఆ కాఫీ ఏదో ఫాస్ట్ గా పోయి మీ మామోహన్ అన్న కొట్టి మీద తల్లి పన్న తగ్గుతుందే. వచ్చేసా రంగు పడుద్ది. మే పాప ఏంది మీ అమ్మతో కొట్టే మామోహనా? నువ్వే కదా మామా చెప్పావా కాఫీ మొహాన్ కట్టమనే. అన్నయ్య దీంతో ఉంటే ఖచ్చితంగా తలనొప్పి వస్తుందిరా. నేను ముందే గది చెప్పిన, నాకు కావాలనే కదా కాఫీ మొహాన్ కొట్టించావు నువ్వా. అయిపోయినావురా నా చేతిలా. మామా నీకే ఉన్నా కావాలి మామా, రంజిత్ మామా. ఓయమ్మ తల్లి, నాకొద్దు నాయన, తినిన దెబ్బలు చాలా, నీకు దన్నవా నన్ను వదిలి. ఓ అమ్మ నన్ను వదిలేను తల్లి.